మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలోని శ్రీనివాస్ నగర్ తుంగపాడు గ్రామాల మధ్య వెలసి వేచేసి ఉన్నటువంటి శ్రీ 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 రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఆలయంలో మనం ఉన్నాము. ఈ ఆలయానికి సంబంధించినటువంటి చరిత్ర ఏంటి, ఈ ఆలయం అంటే గత 20-25 సంవత్సరాల నుంచే మళ్ళీ పునరుద్ధరణ చేసుకొని పూర్వ వైభవాన్ని సంతరించుకున్నది. 1600-1700 సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ ఆలయ చరిత్ర ఏంటి, ఆలయానికి సంబంధించినటువంటి పాత్ర ఏంటి, ఏ కాలంలో నిర్మించబడింది, ఇవన్నీ కూడా ఆలయ పూజారులు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ కార్యక్రమంలో భాగంగానే ఈరోజు మనం శ్రీ 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 రుక్మిణి సమేత సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వారి ఆలయానికి రావడం జరిగింది. ఈ అయ్యగారి మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే స్వామి. అంటే ఎప్పటి నుంచి ఈ ఆలయ చరిత్ర ఏంటి, ఈ ఆలయానికి సంబంధించినటువంటి విశేషాలు చెప్పండి స్వామి. ఈ ఆలయం సుమారు మన మిర్యాలగూడ మండలానికి సుమారు 7 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఇది సుమారు 1600-1700 సంవత్సరాల కాలం నాటి చరిత్ర కలిగిన దేవాలయం. ఈ దేవాలయాన్ని పూర్వకాలంలో చోళరాజులు నిర్మించి ఉన్నారు. తర్వాత కొంతకాలం గుడి బాగా నడిచింది. తర్వాత కొంతకాలం మళ్ళా ఆగిపోయింది. దేవాలయం పూజలు అర్చనలన్నీ ఆగిపోయినాయి. గత 25 సంవత్సరాల నుంచి తుంగపహాడ్ గ్రామ ప్రజలందరూ కూడా సహాయ సహకారం, భక్తుల సహాయ సహకారాలతో మరలా ఈ ఆలయాన్ని జీర్ణోద్ధరణ అనే పునఃప్రతిష్ఠ చేసుకున్నారు. కావున ఈ దేవాలయంలో విగ్రహాలను కూడా దొంగలు పడిపోయి విగ్రహాలను కూడా ధ్వంసం చేయడం జరిగింది. మళ్ళా ఈ 25 సంవత్సరాల నుంచి మళ్ళా దేవాలయాన్ని తుంగపాడు గ్రామ ప్రజలందరూ కూడా భక్తుల సహాయ సహకారాలతో మళ్ళా పునఃప్రతిష్ఠ చేసుకొని గత 25 సంవత్సరాల నుంచి కూడా మహావైభవంగా పూజా కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. స్వామివారికి అత్యంతంగా వైశాఖ బహుళ నవమి, దశమి, ఏకాదశి పర్వదినాల్లో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవపేతంగా నిర్వహించబడతాయి. స్వామివారికి బహుళ ఏకాదశి రోజు సాయంత్రం 7 గంటలకు శ్రీ శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామివారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవపేతంగా నిర్వహించబడుతుంది. ఈ దేవాలయం నుంచి వరాయపట్నం కూడా మరియు సోమవారం దేవాలయం కూడా స్వర్గ మార్గం ఉందంట. పూర్వకాలంలో వారందరూ కూడా గుర్తుకలిగిన వాళ్ళు ఈ యొక్క ఆలయ చరిత్ర చెబుతున్నారు. ఈ సొరంగ మార్గం ద్వారా ఇక్కడ నుంచి వెళ్ళేవాళ్ళంట. కాబట్టి ఈ దేవాలయంలో మనం నూతనంగా మళ్ళా రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి విగ్రహాలను పునఃప్రతిష్ఠ చేసుకొని పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించబడుతున్నాయి. ఈ కాలంలో నాటి రాజులు ప్రతిష్ఠించిన కాలం నాటి విగ్రహానికి ఆనవాళ్ళు ఇక్కడ ఉంది. స్వామివారి విగ్రహం ఇది చోళరాజులు ప్రతిష్ఠించిన విగ్రహం. ఈ విగ్రహాన్ని అంటే ఈ విగ్రహం వద్దనే అంటే 17వ శతాబ్దం చోళరాజులు ప్రతిష్ఠించిన విగ్రహం ఇదే అనడానికి గల ఆనవాళ్ళు కానీ చెప్పగలుగుతాం. ఈ ఆనవాళ్ళు కూడా ఇక్కడ ఆలయ చరిత్ర బండరాయి ఉందంట. అది మనం కూడా చూడలేదు ఇంతవరకు కూడా. ఇక్కడ గ్రామ ప్రజలందరూ కూడా చెప్తుంటారు ఈ యొక్క చరిత్ర 800 సంవత్సరాలని. ఇప్పుడు అంటే మనం ఇప్పుడు ఎక్కడైతే మనకు ప్రస్తుతం తీసుకొచ్చారో ఎట్లా ఈ విగ్రహాలు ఎక్కడ నుంచి తీసుకొచ్చారు, ఈ విగ్రహాల చరిత్ర అంటే చెప్పండి. ఈ విగ్రహాలు మనం ఆలగడ్డ నుంచి తయారు చేసి మళ్ళీ ఈ విగ్రహాలు మళ్ళీ లోపల ప్రతిష్ఠించడం జరిగింది. అంటే ఇటీవల కాలంలో సుబ్రహ్మణ్య స్వామి యొక్క అంటే స్థానిక రైతులు ఎవరైతే ఉన్నారో పొలాల్లో వ్యవసాయం చేస్తున్న క్రమంలో సుబ్రహ్మణ్య స్వామి కూడా బయటపడడం జరిగింది. సత్యనారాయణ స్వామి విగ్రహం కూడా బయటపడిందని చెప్పడం జరుగుతుంది. ఆ సత్యనారాయణ స్వామి యొక్క అంటే చరిత్ర ఏంటి ఏమైనా చెప్పగలుగుతారా? ఆ విగ్రహం ఎక్కడ ఉంది ఇప్పుడు? అది కూడా మన దేవాలయంలో ప్రదర్శన జరిగింది. నుంచి ఈ విగ్రహం కూడా మనం ఇక్కడ ఈ భాగంలో ప్రదర్శన జరిగింది. ఇక్కడే ఈ దేవాలయంలో భీమశక్తి వెంచర్లో భూమి చదువు చేస్తుండగా ఒక పొట్టలో నుంచి ఈ విగ్రహం వెళ్ళడం జరిగి కూడా మనకి తెలియపరిచారు. తర్వాత విగ్రహం బయటకు వచ్చింది. ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి మన ఎంఆర్ఓ కానీ ఉన్నారు వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వాళ్ళు వచ్చి పురావస్తు శాఖ వారికి ఇద్దాం అనుకుంటే గ్రామస్తులు అందరూ కూడా భక్తులు చూస్తారు కాబట్టి ఈ విగ్రహాన్ని ఇక్కడే ప్రదర్శించడం జరిగింది. ఈ సత్యనారాయణ స్వామి విగ్రహాన్ని చూస్తుంటే కూడా చాలా పురాతన కాలంగా ఉన్నట్టు కనపడుతుంది. అంటే ఎన్ని సంవత్సరాలు? 1600-1700 సంవత్సరాలు. 1600-1700 సంవత్సరాల క్రితం నుంచి.
తర్వాత అట్లనే ఇక్కడ పక్కనే శివాలయాన్ని కూడా ప్రతిష్ఠించడం జరిగింది. ఉమామహేశ్వర స్వామి. ఉమామహేశ్వర స్వామి అంటే ఆ విగ్రహ ప్రతిష్ఠ ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, దానికి సంబంధించి ఏమన్నా వివరాలు చెప్పగలుగుతారా? ప్రతిష్ఠ జరిగింది. ఇక్కడ దేవాలయం శివాలయం కట్టాలని ఆ సంకల్పం ప్రకారమే గ్రామ ప్రజలందరూ కూడా సహాయ సహకారాలు అందించి ఈ స్వయంగా ఈ దేవాలయంలో అభిషేకాలు భక్తులు చేయించడం జరుగుతుంది. ఈ శివాలయం విగ్రహాన్ని ఎక్కడ నుంచి తీసుకురావడం జరిగింది? కాశీ క్షేత్రం. కాశీ క్షేత్రంలో అన్ని నదులతో విశ్వనాథ స్వామి దగ్గర అభిషేకాలు చేయించి మనం ఇక్కడ గత 10 సంవత్సరాల క్రితం ప్రదర్శన జరిగింది. భక్తుల సహాయ సహకారాలతో అట్లనే శివుడు అంటే ఉమామహేశ్వర కావచ్చు, రామలింగేశ్వర కావచ్చు, జగదరామలింగేశ్వర కావచ్చు, అంటే ఎన్నో పేర్లతో శివుడికి అంటే అనంత పేర్లు ఉన్నాయి. కానీ ఇక్కడ ప్రతిష్ఠించిన శివలింగానికి ఉమామహేశ్వర స్వామి అనే పేరు పెట్టడానికి గల ప్రత్యేక కారణం ఏంటి? అంటే ఉమామహేశ్వర స్వామిని మనం మనసులో సంకల్పం చేసుకున్నాము. ఆ స్వామి ఉమామహేశ్వర స్వామిగా నామకరణం చేయడం జరిగింది. అందులో స్వయంగా ఎక్కడ విధంగా మనం భక్తులు స్వయంగా అభిషేకాలు చేయించడం. ప్రతి సంవత్సరం కూడా మహాశివరాత్రి పర్వదిన ఉదయం కూడా అభిషేకాలు, సాయంత్రం స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం కూడా అత్యంత వైభవంగా జరుగుతుంది. మళ్ళీ 12 గంటలకి అభిషేకాలు కూడా జరుగుతుంది. ఇక్కడ పక్కనే ఆంజనేయ స్వామి విగ్రహం కూడా చూసాం. ఆంజనేయ స్వామి విగ్రహాలు ఏ సమయంలో ప్రతిష్ఠించడం జరిగింది, అంటే ఎట్లా చేయడం చేస్తాం? ఒక 4 సంవత్సరాలు నేను సంకల్పం చేశాను. ఆ సంకల్పం ప్రకారంగా ఆంజనేయ స్వామి విగ్రహానికి అంటే ఇంత ఎత్తులో, అంటే ఎక్కడ చూసిన ఆంజనేయ స్వామి తూర్పు వైపు ఉండడానికి, అంటే ప్రధాన కారణం ఇక్కడ తూర్పు వైపు ఉండడానికి సూపర్గా ఉంటేనే శుభప్రదమైన విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విగ్రహాన్ని గత 5 సంవత్సరాల కిందట శంకుస్థాపన చేశాము. ఈ శంకుస్థాపన చేసిన తర్వాత కరోనా రావడం మూలంగా 2 సంవత్సరాలు ఆగిపోయింది. మనం ఎక్కడ కూడా బయటకు వెళ్ళలేదు. మళ్ళీ ఈ శంకుస్థాపన చేసి మళ్ళీ విగ్రహం ప్రారంభించాము. ఆనాటి నుంచి మంచిగా ఒక 10 నెలలు ఈ విగ్రహాన్ని రాజమండ్రి దగ్గర పెద్దాపురం మేస్త్రి గారు ఈ విగ్రహాన్ని నిర్మించడం జరిగింది. మొత్తం 36 అడుగులు కింద పీఠంతో సహా 50 అడుగుల విగ్రహాన్ని మేము భక్తుల సహాయ సహకారాలతో, చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ కూడా సహాయ సహకారాలతో ఈ అభయాంజనేయ స్వామి విగ్రహాన్ని నిర్మించండి. ఎందుకంటే బైపాస్ దగ్గరే ఉంది కాబట్టి వచ్చే కూడా భక్తులు అందరూ కూడా వచ్చి పూజలు చేసుకుంటారు కాబట్టి ఈ రోడ్డు పక్కన ఉంటే బాగుంటుందని చెప్పేసి అందరూ కూడా మంచి కలగాలని ఈ విగ్రహాన్ని నిర్మించడం జరిగింది. అట్లా అంటే అంటే శుభప్రదంగా ఉంటుంది. అంటే ప్రత్యేకత కాబట్టి మనం తూర్పు ఏ దేవాలయం నిర్మించినా తూర్పు కాబట్టి అంటే చాలా చోట్ల మనం చూస్తున్నాం ఆంజనేయ స్వామి కొంత పడమర వైపు ఉండడం, అలా చాలా చోట్ల మనకి ఇక్కడ ప్లేస్ బట్టి మన తూర్పు ప్రకారం వాస్తు ప్రకారం. అలా ఇక్కడ ఉన్నటువంటి మనం 25 సంవత్సరాల కిందట ప్రసన్న ఆంజనేయ స్వామిగా మనం నామకరణం చేసి ఈ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రదర్శన జరిగిందండి. ఇది కూడా దక్షిణముఖంగా ఉంటుంది. అదే అంటే ఎక్కడ లేని విధంగా ఆంజనేయ స్వామి ఎక్కడైనా తూర్పుముఖంగా ఉండడం చాలా అరుదుగా చూస్తుంటాం. ఈ దక్షిణముఖంగా ఉండడం వల్ల మనకు అనుకున్న కోరికలన్నీ కూడా తొందరగా నెరవేరుతాయి. మంచిగా ఆరోగ్యపరంగా కానీ, విద్యాపరంగా, ఉద్యోగపరంగా, మన కుటుంబపరంగా కూడా అన్ని సమస్యలు కూడా మనకు తీరిపోతాయి. కాబట్టి ఈ ఆంజనేయ స్వామికి దక్షిణముఖంగా ఉండటం వల్ల మన అందరూ కూడా మంచి జరగాలని చెప్పేసి ఈ స్వామివారిని దక్షిణముఖంగా ప్రదర్శించారు. అలాగే చివరగా వేణుగోపాల స్వామి గురించి ఆయన ప్రత్యేకత ఏంటి, వేణుగోపాల స్వామికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఏంటి, చివరగా ఒకసారి ఇంకా పురాతన కాలం 1600 సంవత్సరాలు అక్కడి నుంచి కూడా మనం గత 25 సంవత్సరాల నుంచి స్వామివారి పునఃప్రతిష్ఠ చేసుకొని భక్తుల సహాయ సహకారంతోనే ఈ దేవాలయం నిర్మాణం. అంటే దేవస్థానం ఎండోమెంట్కి కానీ అలాంటిది ఏమన్నా నాకు డీడీఎం ద్వారా దోపదేవ నైవేద్యం పథకం కింద జీతం రావడం జరుగుతుంది. 10,000 జీతం. ఆ జీతంతో మనం పూజా కార్యక్రమం నేర్చుకుంటాం. ఏదైతే మనం శ్రీ 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 సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వారి ఆలయంలో ఉన్నాము. ఈ ఆలయ ప్రత్యేకత గురించి మన అయ్యగారు 16వ శతాబ్దం 17వ శతాబ్దం గురించి చెప్పడం జరిగింది. అలాగే ఈ ఆలయానికి సంబంధించినటువంటి ఉమామహేశ్వర స్వామి కావచ్చు, ఇక్కడ వెలిసినటువంటి ఆంజనేయ స్వామి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఆంజనేయ స్వామి కావచ్చు, ఇక్కడ దక్షిణముఖంగా ఉన్న ఆంజనేయ స్వామి అన్ని శుభాలకి, అన్ని శుభ కార్యక్రమాలకి, ఆరోగ్యపరంగా కావచ్చు, విద్యాపరంగా కావచ్చు, అన్నిటికీ కూడా ఉపయోగపడుతుందని చెప్పి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఈ నల్గొండ కోదాడ హైవేకి జస్ట్ ఆనుకొని ఉన్నటువంటి
ఆలయం శ్రీ శ్రీ సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఆలయం. ఈ ఆలయాన్ని కూడా ప్రతి ఒక్కరు సందర్శించి స్వామివారి కృపకు పాత్రలు కాగలని చెప్పి మనకు తెలియజేస్తుంది. కెమెరామెన్ నాగభూషణ్తో శివకృష్ణ యాదవ్. नीराजनंतर्बुद्धांजलि समर्पयामि। जय रमारमण गोविंद श्री रुक्मिणी श्री वेणुगोपाल स्वामी नमः। आनंद कर्पूरमंगल दिव्य नीराजनंतर्बुद्धांजलि समर्पयामि।